తెలంగాణలో వర్షాలు ఆగడం లేదు. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. వర్షం దెబ్బకు జనజీవనం అతలాకుతలమైంది. నేడు రేపు కొన్ని జిల్లాల్లో భారీ అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇక హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కాలనీలు నీటమునిగాయి. నిజాంపేటలోని అపార్ట్మెంట్లు జలమయమయ్యాయి. జయదీపిక కాలనీలో ఓ అపార్ట్మెంట్ సెలార్లోకి వరద నీరు చేరింది. దీంతో కాలనీ వాసులు ఆందోళన చేస్తున్నారు. ప్రతి ఏడాది వర్షాకాలంలో తమ పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని, అపార్ట్మెంట్లోకి నీళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి హేమ సిద్ధంగా ఉన్నారు. హేమ, నిజాంపేటలో పలు ఇళ్లలోకి సెలార్లోకి వాటర్ వచ్చినట్టు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించి అప్డేట్స్? శంకరి, నిన్న కురిసినటువంటి వర్షానికి మొత్తం కూడా అపార్ట్మెంట్లు ప్రజెంట్ నేను ఉన్నటువంటి నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో జయదీపిక కాలనీ మొత్తం కూడా మునిగిపోయిందనే చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఇక్కడ పరిస్థితి చూడొచ్చు. నిన్నటి వరకు కూడా అంటే రాత్రి వరకు మోకాల లోతులో నీళ్లున్నాయంటూ కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్తారు. ఇక్కడ ఒక్కరు కూడా బయటికి రానటువంటి సిచ్యువేషన్, అందరు కూడా బిల్డింగ్ పైకి ఎక్కేసి ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ వాటర్ చూడొచ్చు. ఇది వరకు చూసి ఇక్కడ కేవలం వర్షపు నీరు మాత్రమే ఆగేవంట, కానీ ఇప్పుడు మాత్రం ఈ డ్రైనేజ్ వాటర్ కూడా మిక్స్ అయిపోయి మొత్తం కూడా ఇక్కడ నరక యాతనంగా మారింది. ముఖ్యంగా అపార్ట్మెంట్స్ కి చాలా క్లోజ్ గా ఫస్ట్ ఫ్లోర్, అంటే రోడ్ కి చాలా క్లోజ్ గా ఫస్ట్ ఫ్లోర్ ఉండడంతో ఈ వాసన వాటర్ ఒక్కసారి వెళ్ళిపోయిన తర్వాత ఈ వాసన ఇక్కడ నుంచి వచ్చి దోమలు ఈగలతో మొత్తం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఒక్కసారి ఈ రోడ్డు మొత్తం కూడా కాలనీకి ఉన్నటువంటి మెయిన్ రోడ్ చూస్తే మనకి ఎదురుగా కనిపిస్తున్నటువంటిదే నిజాంపేట మెయిన్ రోడ్డు. అక్కడ ఉన్నటువంటి నాలా మొత్తం కూడా నిండిపోవడంతో ఇక్కడ వాటర్ అన్ని కూడా ఈ కాలనీ లోపలికి వచ్చేసాయి. కాలనీ లోపల ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ అన్ని కూడా మునిగిపోయినటువంటి సిచ్యువేషన్. అన్ని సెలార్లో కూడా వాటర్ వెళ్ళిపోయాయి. సెలార్ నుంచి వాటర్ ఏ విధంగా మోటార్స్ తో బయటకు తీస్తున్నారో మనం చూడొచ్చు. అయితే మోటార్ తో వాటర్ అన్ని బయటకు తీసినప్పటికీ కూడా అవి మళ్ళీ ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజెస్ ఒక్కసారి ఓపెన్ చేస్తే మొత్తం వాటర్ అంతా కూడా మళ్ళీ రివర్స్ వస్తుందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నారు. ఇక ఇప్పటికే స్కూల్స్ అన్ని హాలిడేస్ ఇవ్వడంతో విద్యాసంస్థలన్నీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ఉండడంతో విద్యార్థులందరూ చిన్నపిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మాకు స్కిన్ డిసీజెస్ కూడా వస్తాయంటూ కూడా చెప్తున్నారు. కనీసం వారు బయటకు వచ్చి మాట్లాడలేనటువంటి ఆ పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకంటే ఒకటే వే ఉండడంతో, అంటే ఇన్ అండ్ ఎగ్జిట్ ఒకటే వే ఉండడంతో ఇంకొక వే నుంచి ఎవరు కూడా బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఏర్పడింది. ఈ లాస్ట్ ఉన్నటువంటి వైట్ కలర్ బిల్డింగ్ మనం చూస్తే అది ఒక కాలేజ్ అన్నమాట. కాలేజ్ అండ్ కాలేజ్ కమ్ హాస్టల్, అందులో పెద్ద ఎత్తున విమెన్స్ కాలేజ్ అది. ఆ కాలేజ్ సెలార్లో కూడా పెద్ద ఎత్తున వాటర్ అంతా కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అయితే కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, ఎప్పుడు కూడా ఇదే పరిస్థితి. చిన్న వర్షం వచ్చినా కూడా ఇదే సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఎన్నోసార్లు స్థానిక ఎమ్మెల్యే, ముఖ్యంగా ఇది కార్పొరేషన్ కాబట్టి కార్పొరేటర్ కూడా అనేక సార్లు వచ్చారు, అయినా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వడం లేదు. నిన్నటి నుంచి కూడా మేము అనేక సార్లు కంప్లైంట్ ఇచ్చాము. ఈరోజు ఉదయం కూడా కొంతమంది వచ్చి చూసి వెళ్ళారు, కానీ కనీసం పట్టించుకునేటటువంటి నాదుడు లేదు. ప్రతిసారి మాకు ఇదే సిచ్యువేషన్ ఏర్పడుతుంది అని అయితే ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికైతే చిన్న చినుకుకే హైదరాబాద్ మొత్తం కూడా ఇలా నీటి మొత్తం జలమయమైపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ హేమ.